ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు వాక్యం ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా సంరక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఇక్కడ దావీదు గారు సౌలు చేతిలో నుండి అనగా శత్రు బారి నుండి తప్పించబడినప్పుడు ఆయన ఎవరికో బాగున్నానని చెప్పుకోలేదు, కానీ దేవుణ్ణి స్తుతించినట్లు చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా దేవుణ్ణి స్తుతించడము ప్రథమ కార్యంగా పెట్టుకోవాలి. దావీదైతే తరమబడుచు సౌలు చేతిలో నుండి తప్పించబడిన తర్వాత, శత్రు సమూహము నుండి తప్పించబడిన తర్వాత ఆయన యెహోవాను స్తోత్రించెను, యెహోవాను స్తుతించెను. ఈ గీత వాక్యములను చెప్పుచు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని స్తుతిస్తున్నాడు ఆయన అని చూస్తే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. యెహోవా దేవుడగు తండ్రి నా శైలము, నా కోట, నా రక్షకుడు అని చూస్తున్నాం. మనం కూడా మన జీవితాలలో దేవాతి దేవుణ్ణి ఎలా పెట్టుకుంటున్నాం? దావీదు భక్తుడైతే తన ఆపద నుండే కానీ, తనకు వచ్చిన ప్రతి కష్టం నుండే కానీ, లేదా తన సుఖ సమయంలో కూడా దేవాతి దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నట్లుగా చూస్తాం. అయితే ఆయన పలుకుతూ శత్రు సమూహము నుండి తప్పించబడినప్పుడు పలుకుతూ దేవుణ్ణి స్తోత్రించాలి లేదా దేవుణ్ణి స్తుతించాలి అని చెబుతూ, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. కష్టములోనూ నా దేవాతి దేవుణ్ణి ఆశ్రయించుదును, సుఖములోనూ నా దేవుణ్ణి నేను ఆశ్రయించుదును. ఎందుకనగా ఆయన నాకు దుర్గమై ఉంటున్నాడు అని చెప్తున్నాడు. అంతేకాదు, నా కేడమును, నా రక్షణ శృంగము. నాకు కేడమునై ఉన్నాడు, డాలునై ఉన్నాడు, రక్షణ శృంగమునై ఉన్నాడు అని కూడా చెప్పడం మనము చూస్తున్నాం. అంతేకాదు, ఆయన హృదయాంతరంగంలో నుండి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఈరోజు నీకు నాకు కూడా హెచ్చరికలాగా మనం తీసుకుందాం. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి చివరి నెలలోకి వచ్చాము కనుక దేవుడు ఇంతకాలం కాచిన దేవాతి దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలి? మరి దావీదైతే ఒక్క విషయాన్ని ఎత్తి పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నా జీవితంలో సంవత్సరంలో జరిగిన ప్రతి విధమైన శోధనలే కానీ, ఆటంకంలే కానీ, దుఃఖ సమయమే కానీ, సంతోష సమయమే కానీ సమస్తము గడిచి మనము చివరి నెలలోకి ప్రవేశించినాము. ఈ చివరి నెలలో కూడా 15 రోజులు గడిచిపోతున్నవి. అయినప్పటికీ కూడా మరి మనం ఎలా స్తుతించాలి? ఇక్కడ దావీదు గారిని చూసినట్లయితే, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. నా ఉన్నత దుర్గం, దేవాతి దేవుడే ఉన్నతుడై ఉన్నాడు, ఉన్నత దుర్గమై ఉన్నాడు. ఇంకా నాకే భయము లేదు. నా ఆశ్రయ స్థానము, నేను ఆయనను ఆశ్రయించుదును. నేను ఆయన పాదముల చెంత నాకు ఆశ్రయం కలదు కనుక నేను భయపడను అన్నట్లుగా చెబుతూ, ఆయనే నాకు రక్షకుడు. అంటే దేవాతి దేవుణ్ణి రక్షకుడుగా పాడి ఆయన స్తుతిస్తూ గీత వాక్యములను ఎత్తి చెబుతూ మా హృదయాంతరంగము నుండి దేవాతి దేవుణ్ణి స్తుతించడం. ఆయన నా రక్షకుడు. మనమందరము క్రిస్మస్ సీజన్ రాగానే రక్షకుని రాకకై ఎదురు చూస్తుంటుంటాం. ఆయన రాక, ఆయన ఆ క్రిస్మస్ రోజు కొరకు, ఆ డిసెంబర్ 25th కొరకు మనం ఎదురు చూస్తాం. కానీ దావీదు భక్తుడు ఆయన ప్రతి విషయములలో రక్షకుడు, నాకు ఆయన రక్షకుడు, నన్ను రక్షించువాడు, నన్ను పరిపాలించువాడు, నన్ను ఏలువాడు కనుక నాకేమి భయము అని ఆయన పలుకుతూ ఆయనే నాకు రక్షకుడు అని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అలాగే చూస్తే కీర్తనలో 37వ కీర్తన చూద్దాం. 37వ కీర్తన 17వ వచనం. 37వ కీర్తన 17వ వచనం. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఇంకా అంతేకాదు, ఇది కూడా దావీదు గారు రాసిన కీర్తననే. మనము సమూయేలులో చూస్తే
ఎన్నో రకాలుగా దేవాతి దేవుని ఎత్తి పట్టుకొని చెప్పుచున్నాడు. ఇక్కడికి వస్తే నీతిమంతులకు ఆయనే సంరక్షకుడు, నా రక్షకుడు అని అక్కడ చూసాము. ఇక్కడేమో సంరక్షకుడు, మనల్ని సంరక్షించి కాపాడువాడు, రక్షకుని రాక. ఈరోజు మన అంశం కూడా రక్షకుని రాక. మనం ఎలా ఎదురు చూస్తుంటున్నాము. దావీదు గారు అయితే తను హృదయాంతరంగంలో నుండి ప్రతి విషయానికి కూడా దేవతి దేవుని స్తుతిస్తున్నాడు. మనమేమో క్రిస్మస్ 25th డిసెంబర్ కొరకు ఎదురు చూస్తూ రక్షకుని రాక అనగా ప్రతి సంవత్సరం మన జీవితంలో జరుపుకుంటూనే వస్తుంటున్నాము. కానీ ఆయనపై ఎంత విశ్వాసం పెడుతున్నాం, ఎంతమందికి మనం వాక్యాన్ని ఉపదేశిస్తున్నాం, దేవుని యొక్క రాక గురించి మనమే సంతోషిస్తున్నామా, మనం ఇతరులకు ఉపదేశిస్తున్నామా, మనం అది కూడా చూడాలి. ఇక్కడైతే నీతిమంతులకు ఆయనే సంరక్షకుడుగా ఉన్నటువంటి దేవాతి దేవుడినిగా ఆయన కొలుస్తూ పూజిస్తూ గణపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి మన జీవితాలలో కూడా మనం ఎలా దేవుణ్ణి స్తుతిస్తున్నాము, మనం ఎలా దేవుణ్ణి గీత వాక్యములను ఎత్తి చెబుతూ పలుకుతున్నటువంటి మాటలు. నీవు నేను కూడా అలాగే దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే వారంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం తీసుకుంటున్న అంశం కూడా రక్షకుని రాక. రక్షకుని రాక అనగా దావీదు గారు చెప్పారు, నా రక్షకుడు. ఆయన ముందుగానే సమూయేలు పాత నిబంధన ధర్మశాస్త్రం తర్వాత సమూయేలు గ్రంథంలో దావీదు గారు చెప్పినట్టు నా రక్షకుడు నన్ను రక్షించును అని చెప్పడం చూసాం. కీర్తనకారుడు కీర్తనలో కూడా మరలా రాస్తూ ఆయన అంటున్నాడు, ఆయన మన సంరక్షకుడు అంటున్నాడు. నీతిమంతులకు సంరక్షణ కలుగచేయు దేవుడు అని చూస్తుంటున్నాం. అలాగే చూస్తే లూకా సువార్త, మనం ఈ రోజులలో పండగ హడావుడిలో ఉంటున్నాం. మరి ఇందులో చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు గారైతే ఎప్పటి నుండో రక్షకుణ్ణి స్మరిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన హృదయాంతరంగంలో నుండి ఆయనకు స్తోత్ర గీతములు పాడినట్టు చూసాం. ఇక్కడ చూస్తే మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఇక్కడ మనం చూస్తే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి అది అని చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పటి నుండో పూజిస్తున్నా, ఎప్పటి నుండో గణపరుస్తున్నా, ఎప్పటి నుండో స్తుతిస్తూ ఆరాధిస్తున్న రక్షకుడి రాక మనం లూకా సువార్తలో గొల్లల దగ్గరికి మరి దేవదూతలు ఈ వార్తను ఎత్తుకొని వెళ్ళారు. ఆ వార్తను చెప్పినప్పుడు వారు ఎంతో సంతోషించారు. ఏమని చెప్తున్నారు అని అంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు మనకు రక్షకుడు ఇప్పుడే పుట్టి ఉన్నాడు అని మనము యేసుక్రీస్తు జననం నుండి మనము ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రతి సంవత్సరము జ్ఞాపకార్థంగా చేసుకుంటుంటాం. కానీ దావీదు గారైతే ఆరంభము నుండి నా రక్షకుడు ఉన్నాడు, నన్ను సంరక్షించువాడు, నీతిమంతులకు ఆయనే సంరక్షకుడు అని చెప్పిన రీతిగా ఇప్పుడు రక్షకుడు నేడు మీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడని మనం ఈ వర్తమానాన్ని అనేకులకు మనం తీసుకోవాలి. అలాగే అనేకులకు కూడా మనం చెప్పే వారంలాగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే రక్షకుని రాకకై ఎదురు చూస్తూ ఎన్నో చేస్తూ ఉండటమే కాదు, కానీ రక్షకుణ్ణి గైకొని రక్షణను గూర్చిన శుభవర్తమానమును అనేకులకు తెలియచెప్పే వారంలాగా నీవు నేను ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చూద్దాం. అలాగే 1 తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మనుషులందరికీ రక్షకుడును ఈయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరికీ కూడా రక్షకుడు. మనుషులందరికీ, కొద్ది మందికే అని కాదు, కానీ దేవాతి దేవుడు, మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవాతి దేవుడు అందరికీ రక్షకుడు. కనుక ఇక్కడ వాక్యం కూడా చక్కగా మనం చూస్తుంటున్నాము. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు.
మనుషులందరికీ ఆయన రక్షకుడు. నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు ఆపదలో ఉన్న వారిని అనుక్షణము ఆదుకుంటూ నడిపిస్తున్నాడు. విశ్వాసులకు విశేషంగా రక్షకుడు. మనం ఇందాక చూసుకున్నాము, నీతిమంతులకు సంరక్షకుడు అని చూసాం. అదే సంరక్షకుడు నీతిమంతులకు కాదు. ఇక్కడ చూస్తే అక్కడ నీతిమంతులకు అని చెప్పడం చూసాము, ఇక్కడ చూస్తే విశ్వాసులకు విశేషముగా రక్షకుడు. మనుషులందరికీ ఆయన రక్షకుడే, విశేషంగా ఆయనను అంగీకరించిన వారికి రక్షకుడు, నీతిమంతులకు సంరక్షకుడు అని మనము చూస్తుంటున్నాం. అంతేకాకుండా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. అలనాడు దావీదు గారు నిరీక్షణ ఉంచి ఉన్నాడు రక్షకుని రాకకై. రక్షకుని యందు సంరక్షకుడు నన్ను కాపాడుతాడు, ప్రతి విషయమందు నన్ను కరుణించాడు, కాపాడాడని విశ్వసించాడు. రక్షకుని రాకను ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాము. ఆ రక్షకుని రాకను ఎంతో గంభీరంగా జరుపుకుంటున్నాం. అదే గంభీరత్వమైనటువంటి విశ్వాసంలో నీవు నేను ఉండి ఆ రక్షకుని వెంబడించే వారమై ఉండాలి. అంతేకాదు రక్షకుని, జీవము గల రక్షకుడైన ఆ దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. దేవాతి దేవుడు రక్షకుని రాక కొరకు మనం ఎదురు చూసేవారమే కాదు, కానీ రక్షకుడు నీ కొరకు నా కొరకు ఇప్పుడు మీపై ఉద్భవించి ఆయన మనకి ఈ లోకంలో మానవ మాతృడుగా, దైవ సమానుడు, దైవపుత్రుడు అయినప్పటికీ కూడా మానవ కుమారుడుగానే సేమ్ టైం మానవ కుమారుడుగా ఆయన చేయాల్సినవన్నీ కూడా ఈ లోకంలో జరిగించి వెళ్ళినారు. అయినప్పటికీ కూడా ఆయన జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ రక్షకుని రాక అని మనం జరుపుకుంటూ ఉంటున్నాము. ఆ రక్షకుని రాకనే మనము నిత్యము గమనిస్తూ జరుపుకుంటూ మనము అనేకులకు ఉపదేశించే బిడ్డలుగా మనం ఉండాలి. రక్షకుని రాకని మనం ఒక్కరం మాత్రమే జరుపుకోవడం కాదు, కానీ అనేకులకు తెలియపరుస్తూ ఆ సంతోషంలో మనం కూడా మన ఇరుగు పొరుగుని మనకు తెలిసిన వారిని సంతోష ఆనందంతో ఉంచే కృపను దేవుడు మనందరికీ కూడా కలగచేయనుగాక. ఆమేన్.